బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న స్వామి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న స్వామి ఇవాళ ఉదయం 5:30 గంటల సమయంలో వాష్రూమ్ కి వెళ్లి అక్కడే రివాల్వర్ తో కాల్చుకున్నట్లు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా భార్య పిల్లల్ని ఏమీ అనొద్దు, వాళ్ళు మంచి వాళ్ళు, చనిపోయిన తర్వాత దయ్యమైనా సరే వాళ్ళను జాగ్రత్తగా చూసుకుంటా అని స్వామి తన డైరీలో రాసుకున్న నోట్ను పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ స్వామి అనే వ్యక్తి నిన్న రాత్రంతా విధుల్లో ఉన్నాడు. ఉదయం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఆయన రివాల్వర్తో, ఆయనకి ఏదైతే రివాల్వర్ ఉందో రివాల్వర్తో తుపాకీతో కాల్చుకొని వాష్రూమ్లో చనిపోవడం జరిగింది. సో వెంటనే గుర్తించినటువంటి తోటి సిబ్బంది పోలీసులు అతన్ని ఆత్మహత్య గల కారణాల మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే స్వామికి కుటుంబ కలహాలు ఉన్నాయనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. కానీ నిజానికి ఆయన ఒక సూసైడ్ నోట్, డైరీలో ఒక సూసైడ్ నోట్ రాసిండు. ఆ నోట్లో ఏమన్నానంటే, నా భార్య పిల్లలు మంచివారు, వాళ్ళని ఏమీ అనవద్దు, సో ఏమైనా నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా దయ్యమై వారిని హింసిస్తా అంటూ ఒక సూసైడ్ నోట్ రాసిండు, డైరీలో రాసుకున్నాడు. సో ఈ కానిస్టేబుల్ ఆత్మహత్య గల కారణాలు ఏంటి, నిజంగా కుటుంబ కలహాలతోనే అయితే నా భార్య పిల్లల్ని ఏమనద్దు అని ఆయన ఎందుకు రాసుకుంటాడు? సో కుటుంబ కలహాలే కారణమా, లేదంటే ఉన్నతాధికారుల నుంచి ఏదైనా ఒత్తిడి ఉందా? సో ఏంటి, ఎందుకు అలా జరిగిందనే దాని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపడతా ఉన్నారు. రాష్ట్ర డీజీపీ ఆఫీస్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం అనేది ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరి పోలీసులు దానికి స్వామి ఆత్మహత్య గల కారణాలపై ఏం తేల్చున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. రైట్ కర్ణాకర్, థ్యాంక్ యూ.